వృద్ధురాల్ని చంపి శవంపై డాన్స్. ఇటీవల హైదరాబాద్లో కలకలం రేపిన ఘటన ఇది. ఏకంగా ఆమె మృతదేహంపై యువకుడు డాన్స్ చేసిన వీడియో వైరల్ అవడంతో ఈ కేసుపై పోలీసులు సీరియస్గా ఫోకస్ పెట్టారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 14న కుషాయిగూడ పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వృద్ధురాల్ని చంపి శవంపై ఒక వ్యక్తి డాన్స్ చేసిన వీడియో తీశారంటూ లలిత్ చౌదరి అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా కుషాయిగూడ పరిధిలోని హెచ్బీ కాలనీకి వెళ్లి చూడగా మృతదేహం కుళ్ళిపోతున్న స్థితిలో కనిపించింది. కమలాదేవి అనే మహిళ ఏప్రిల్ 11న రాత్రి హత్యకు గురైనట్లు గుర్తించారు కుషాయిగూడ పోలీసులు. తమకు సమాచారం అందడానికి 2 రోజుల ముందే హత్య జరిగి ఉండొచ్చని తెలిపారు కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి. రాజస్థాన్కు చెందిన రాజ్ చౌదరి, కమలాదేవి దంపతులు చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్బీ కాలనీ కృష్ణానగర్ రోడ్ నెంబర్ 5లో ఉంటున్నారు. 10 ఏళ్ల క్రితం రాజ్ చౌదరి కాలం చేయడంతో కమలాదేవి ఒంటరిగా ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఆమె ఉంటుండగా గ్రౌండ్ ఫ్లోర్లోని కమలాదేవికి చెందిన షాప్లో ప్రకాష్ చౌదరి అనే వ్యక్తి హార్డ్వేర్ షాప్ రన్ చేస్తున్నాడు. అతనిది కూడా రాజస్థానే. అదే షాప్లో దాదాపు 8 నెలలుగా ఓ టీనేజర్ పనిచేస్తున్నాడు. 4 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈ టీనేజర్ మొదట్లో షాపూర్ నగర్లోని పనిచేసి అక్కడ మానేసి హెచ్బీ కాలనీకి వచ్చి హార్డ్వేర్ షాప్లో చేరాడు. అలా ఆ వృద్ధురాలికి ఆ బాడీతో పరిచయం ఏర్పడింది. అతడు చేసే తుంటరి పనులను ఆమె వారిస్తూ ఉండేది. ఏప్రిల్ 11 రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో ఆకలిగా ఉందంటూ కమలాదేవి ఇంట్లోకి వెళ్ళాడు ఆ యువకుడు. తనకు ఉద్యోగం పోయిందని, ఆ రాత్రికి ఇంట్లో ఉండి వెళ్ళిపోతానని ఆమెను నమ్మించాడు. ఆకలిగా ఉందని చెప్పడంతో రొట్టె చేసేందుకు కమలాదేవి పిండి సిద్ధం చేస్తుండగా వెనక నుంచి రాడ్డుతో కొట్టాడు. తర్వాత చీరను గొంతుకు బిగించి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహంపై నిలబడి గొంతును కాలితో తొక్కుతూ డాన్స్ చేస్తూ ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు. హత్య అనంతరం అదే రోజు రాత్రి 12:30 గంటల సమయంలో ఆ యువకుడు వృద్ధురాలి ఇంట్లో నుంచి రావడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. హత్యకు పాల్పడిన మరుసటి రోజు నుంచి ఏమీ ఎరుగనట్లు నిందితుడు పనిలోకి వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు. 13వ తేదీన బెంగళూరులో ఉండే మిత్రుడు సురేంద్రకు ఫోన్ చేసి నిందితుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. అతను నమ్మకపోవడంతో శవంపై డాన్స్ చేసిన వీడియోను షేర్ చేశాడు. షాక్కు గురైన సురేందర్ ఆ వీడియోను రాజస్థాన్లో ఉండే మరొకరికి పంపించారు. అలాగే హార్డ్వేర్ షాప్ యజమాని ప్రకాష్ చౌదరితో సురేందర్కు పరిచయం ఉంది. దీంతో సురేందర్ ఆయనకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఈ సమయంలో రాజస్థాన్లో ఉన్న ప్రకాష్ చౌదరి తన సోదరి ద్వారా హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నేరం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 9న కూడా కమలాదేవిని హత్య చేసేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ రోజు ఆమె ఇంటి డోర్ తీయకపోవడంతో బతికిపోయింది. వృద్ధురాలు ప్రతి విషయానికి కోపగించుకోవటం, సూటిపోటి పాటలు అంటూ ఉండటంతో నిందితుడు కోపం పెంచుకున్నాడు. ప్రతి చిన్న విషయానికి తిరుగుతుందని ఆమెను అంతమొందించాడు. అతని కోపం, విపరీత పోకడే హత్యకి పురుగొల్పాయని పోలీసులు చెబుతున్నారు.